అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? హెల్తీ కుకింగ్ అండ్ స్మార్ట్ గ్రోసరీ షాపింగ్. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ లావణ్య, న్యూట్రిషనిస్ట్. మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎంత తింటున్నాం అనే దాంతో పాటు ఎలా తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఎలా వండుకుంటున్నాం, ఏ విధానం మనం కుక్ చేసుకొని తింటున్నాం అన్న దాన్ని బేస్ చేసుకొని కూడా మన హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో మెప్మా వాళ్ళు ఇలాంటి ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ చేరాలి. అలాగే ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో పాటు పిల్లలు అండ్ కుటుంబం మొత్తం కూడా మంచి ఆరోగ్యం తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. బయటికి రాలేని వాళ్ళు, అంటే బయట ప్రపంచంలోకి వచ్చి ఒక నాలెడ్జబుల్గా ఉండలేని వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళ నాలెడ్జ్ తీసుకోవచ్చు. హెల్త్ అవేర్నెస్ పెంచుకోవాలి, ఫ్యామిలీ మొత్తం కూడా హెల్తీగా ఉంచుకోవాలని ఒక బెస్ట్ థాట్తో మీ ముందుకి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాం. సో ఫస్ట్ థింగ్, ఎలా తినాలి అనేది వచ్చినప్పుడు, సో కుకింగ్ ప్రాసెస్ మీరు ఎలా చేస్తున్నారన్న దాన్ని బేస్ చేసుకొని దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఎంతవరకు రీటైన్ అవుతున్నాయో ఇంపార్టెంట్. సో మనం వండుతున్నాం, మంచి ఒక హెల్దీ ఫుడ్ని సెలెక్ట్ చేసుకున్నాం, లైక్ వెజిటేబుల్స్ కానీ, లేకపోతే గ్రెయిన్స్ కానీ, లేకపోతే పల్సెస్ కానీ, అంటే పప్పులు కానీ, ఇలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవడం ఓకే. కానీ వండే విధానంలో ఒకవేళ మీరు దాన్ని డీప్ ఫ్రై చేస్తున్నారా, లేకపోతే వండే విధానాన్ని బట్టి అందులో ఉన్న పోషకాలు నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవి నష్టపోకుండా, ఆ పోషకాలు పోకుండా మీరు దేని పర్పస్ కోసం అయితే ఒక ఫుడ్ని సెలెక్ట్ చేసుకొని వండుకొని తినాలనుకుంటున్నారో, సో వండే విధానాన్ని బట్టే ఆ పోషకాలు రీటైన్ అవ్వడం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం కుకింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు స్టీమింగ్, నేను నా క్లయింట్స్కి అయితే ఎప్పుడైనా వెజిటేబుల్స్ తీసుకునేటప్పుడు రాగా తీసుకోవద్దని చెప్తాను. సో కొన్ని వెజిటేబుల్స్ అంటే క్యారెట్ కానీ, కొన్ని కైండ్స్ ఆఫ్ కీరా కానీ, ఇలాంటివి రాగా తీసేసుకుంటుంటారు. కానీ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ లైక్ బ్రోక్లీ కానీ, సొరకాయ కానీ, లేకపోతే క్యాప్సికమ్ కానీ, ఇలాంటి వెజిటేబుల్స్ రాగా తీసుకోవడం కన్నా కొంచెం ఆవిరికి ఉడికించుకొని కనుక తీసుకుంటే వాటి రిజల్ట్ ఇంకా బాగుంటుంది. స్టీమ్ కనుక, అంటే స్టీమింగ్ చేసి జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఆ వెజిటేబుల్స్ మీద స్టీమ్కి కనుక ఉడికించుకొని తీసుకుంటే, ఎప్పుడైతే వాటర్ కంటెంట్ అనేది తక్కువ అవుతుందో, అంటే కంప్లీట్ వాటర్లో బాయిల్ చేసేదానికన్నా ఇలా స్టీమ్కి ఉడికించినప్పుడు అందులో ఉన్న పోషకాలు ఇంకా రీటైన్ అవుతాయి. మనం వాటర్లో మరిగించి తీసుకునేటప్పుడు కన్నా ఆ వాటర్ కనుక మీరు అంటే తాగుతాము, ఆ కుకింగ్ చేసిన ఫుడ్ తింటాము, అలాగే వాటర్ కూడా తాగుదాము అంటే ఓకే. కానీ ఎప్పుడైతే వాటర్ తీసేసి ఆ వెజిటేబుల్స్ మాత్రమే తినాలి అనుకుంటే మాత్రం గో ఫర్ స్టీమింగ్. సో ఎప్పుడైతే ఆవిరికి ఉడికించుకుంటారో అందులో ఉన్న పోషకాలు మీరు దేని పర్పస్ కోసమైతే, ఏ హెల్త్ పర్పస్ కోసమైతే ఆ ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ పోషకాలని మీరు మీ బాడీకి ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్, బేకింగ్ అనేది ఓవెన్లో చేస్తారు, అది కూడా వాటర్ కంటెంట్ తక్కువతో. సో వాటర్ అనేది తక్కువగా ఉంచుకొని బేకింగ్ చేసినప్పుడు కూడా ఈవెన్గా అది మొత్తం కూడా కుక్ అయ్యి మీరు హ్యాపీగా దాంట్లో ఉన్న పోషకాలని రీటైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ గ్రిల్లింగ్ అనేది లైక్ అంటే స్టీమింగ్ కానీ, లేకపోతే లైక్ నాన్ వెజ్ అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఏదైనా మీరు గ్రిల్ చేసినప్పుడు కూడా అందులో ఉన్న పోషకాలు పోకుండా మీరు హ్యాపీగా అందులో ఉన్న న్యూట్రియంట్స్ని రీటైన్ చేసుకోవచ్చు. ఈ గ్రిల్లింగ్ ప్రాసెస్లో మీరు బటర్ కానీ, ఆయిల్ కానీ చాలా తక్కువ యూసేజ్ ఉంటుంది. సో తక్కువ యూసేజ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా డీప్ ఫ్రై అనేది మీరు అవాయిడ్ చేసినప్పుడు ఆబ్వియస్గా అందులో న్యూట్రియంట్స్ అనేది మీరు రీటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టిర్ కుకింగ్ అంటారు. స్టిర్ కుకింగ్ అనేది ఏంటి అని అంటే హై ఫ్లేమ్ మీద లో ఆయిల్తో, హై ఫ్లేమ్ పెట్టుకుంటాము బట్ లో ఆయిల్తో మీరు కుకింగ్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో న్యూట్రియంట్స్ అనేది రీటైన్ అవుతాయి. సో ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎంత తింటున్నాం అనే దాంతో పాటుగా సో ఎలా తింటున్నాం, ఎలా కుక్ చేసుకొని తింటున్నాం అన్న బేస్ చేసుకొని కూడా మన హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే వెజిటేబుల్స్ని పీల్ చేసేసి వండుకునే దానికన్నా, ఒకవేళ పీల్ చేయాల్సిన వెజిటేబుల్స్ అంటే ఆల్రెడీ ఒకసారి ఉడికించుకొని దాని తర్వాత పీల్ చేస్తే దట్స్ వెరీ వెరీ బెటర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటోస్ పీల్ చేసి ఉడికించే దానికన్నా ఉడికించిన తర్వాత పీల్ చేయడం బెటర్. అండ్ క్యారెట్ చాలా మంది పీల్ చేసేసి తినేస్తారు. ఒకవేళ అలా కాకుండా ముందు కొంచెం స్టీమ్కి ఉడికించుకొని దాని తర్వాత పైన ఉన్న లేయర్ మీరు పీల్ చేసేసుకొని తీసుకోవచ్చు. అలా పీల్ చేసే వెజిటేబుల్స్ ముందుకు పీల్ చేయకుండా ఆఫ్టర్ బాయిలింగ్ కానీ, ఆఫ్టర్ కుకింగ్ తర్వాత మీరు పీల్ చేసుకొని తీసుకుంటే అందులో ఉన్న పోషకాలు రీటైన్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటాయి.
అండ్ వెజిటేబుల్స్ ఏమైనా మీరు తినాలి అనుకుంటే కుక్ చేసిన వెంటనే తినడానికి ట్రై చేయండి. సో కుక్ చేసుకున్న తర్వాత చాలా లాంగ్ టైం తీసుకున్న తర్వాత దాన్ని అలా స్టే చేసుకొని ఉంచడం వల్ల మీకు అందులో ఉన్న న్యూట్రియంట్స్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు వెజిటేబుల్స్ కనుక తినాలనుకుంటున్నారు, వెజిటేబుల్ సలాడ్ కానీ లేకపోతే ఏదైనా రోటీలో వెజిటేబుల్స్ వైజ్గా తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే కుక్ చేసిన వెంటనే మీరు దాన్ని ఈట్ చేసేలాగా తినేలాగా ప్లాన్ చేసుకుంటే అందులో ఉన్న పోషకాలు రీటైన్ అయ్యి మీ బాడీకి ఆ పోషకాలు అందడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో న్యూట్రియంట్స్ ఎలా రీటైన్ చేసుకోవాలి, ఫుడ్ మనం కుక్ చేస్తున్న ప్రాసెస్లో ఎలా మనం ఆ పోషకాలు అనేవి బయటికి పోకుండా మనం తీసుకున్న ఫుడ్లో అలాగే ఉంచుకునేటట్టు ఎలా కుక్ చేసుకోవాలో తెలుసుకున్నాము. సేమ్ థింగ్ మనం ఏదైనా కొంటున్నాము, గ్రాసరీస్ అంటే వంటగదికి సంబంధించినవి కానీ ఇంటికి సంబంధించినవి ఏదైతే ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయో అవి మీరు కొంటున్నారు అంటే వాటి గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సో ఎప్పుడైతే మీరు బడ్జెట్ అని అంటున్నామో ఫస్ట్ థింగ్ ఫోర్కాస్టింగ్ అంటే ముందుగానే నెక్స్ట్ ఏం కావాలో ముందుగానే అంచనా వేసుకొని రాసుకోవడం. సో కామన్ థింగ్ ఇంట్లో ఏమున్నాయి ఏమైపోయాయని ముందుగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని కనుక వెళ్తే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే సూపర్ మార్కెట్స్కి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి కావాల్సిన వాటికన్నా అరుదుగా అంటే ఇంకా అడ్వాన్స్డ్గా ఎక్సెస్ తీసుకుంటూ ఉంటాం. సో అలాంటి దాన్ని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ లిస్ట్ పెట్టుకొని ఆ లిస్ట్లో ఉన్నవి మాత్రమే కనుక మీరు పర్చేస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు బడ్జెట్లో మీ గ్రాసరీస్ని ప్లాన్ చేసుకోవచ్చు, సరుకులు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏదైతే అంటే మీరు వెళ్తున్నారు గ్రాసరీస్ తీసుకోవడానికి సరుకులు కొనడానికి వెళ్తున్నారు అని అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏవైతే ముందు మనం తీసుకున్నామో అవి కంప్లీట్ అయిన తరువాతే మిగతావన్నీ మనం తెచ్చుకోవాలి. సో ముందు మీరు వెళ్తున్నారు గ్రాసరీస్ ప్లాన్ చేసుకోవడానికి వెళ్తున్నారు అని అంటే ముందు ఏమేమి ఉన్నాయి అవి చూసుకొని అవి కంప్లీట్ చేసుకొని లేదు అవి కాకుండా రిమైనింగ్ తెచ్చుకోవడం అంటే డూప్లికేట్స్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర ఒక 2 షుగర్ ప్యాకెట్స్ ఉన్నాయి అనుకోండి, అది చూసుకోకుండా వెళ్తే మళ్ళీ ఎక్సెస్ ఇంకో షుగర్ ప్యాకెట్స్ తెస్తారు. అలా కాకుండా ముందు మీ ఇంట్లో ఏమున్నాయి అని ప్లాన్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ గ్రాసరీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మీరు తీసుకోవాలి అని అనుకుంటే సీజనల్ బేస్డ్గా ఏమున్నాయో వాటిని ప్లాన్ చేసుకోండి. ఇంపోర్ట్ అయ్యేవి అంటే లైక్ మన దగ్గర అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ కాకుండా ఎక్కడో అంటే వేరే స్టేట్ నుంచో వేరే కంట్రీ నుంచో ఇంపోర్ట్ అయ్యే ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలి అంటే అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి అలా కాకుండా ప్రెజెంట్ ఉన్న అంటే సీజనల్ బేస్డ్ ఫ్రూట్స్ ఏముంటున్నాయి మీకు అవైలబుల్గా ఎలాంటి ఫ్రూట్స్ ఉన్నాయో వాటిని ప్లాన్ చేసుకుంటే బడ్జెట్లో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏదైనా స్టోర్ బ్రాండ్ ఉంటాయి, ఓన్ స్టోర్ బ్రాండ్ ఉంటాయి. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ కొన్ని స్టోర్స్ ఇప్పుడు మీకు సూపర్ మార్కెట్స్ ఉంటున్నాయి. సో వాటివి వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటాయి. బట్ క్వాలిటీ చెక్ చేసుకొని ప్రైస్ చెక్ చేసుకొని వాళ్ళ స్టోర్ బ్రాండ్స్ని ఎప్పుడైతే మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేస్తారో బడ్జెటైజ్డ్గా మీరు గ్రాసరీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఉన్న వాటిల్లోనే లైక్ ఎలా అంటే ఓట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ శనగలు కానీ నల్ల శనగలు ఉంటాయి, నల్ల శనగలు కానీ అలసందలు కానీ ఇవన్నీ కూడా మీకు ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా ఇస్తుంది. సో న్యూట్రియంట్స్ బాడీకి ఏం కావాలో అది ఇస్తూనే బడ్జెటైజ్లో చేసుకోవచ్చు. ప్రోటీన్ అనగానే హై బడ్జెట్లో పెట్టేసుకొని హై ఐటమ్స్ తెచ్చుకోవాలి, హై ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటేనే మనకి ప్రోటీన్ ఎక్కువ వస్తుంది ఇలా అని ఏమీ కాదు. మనకున్న తక్కువ అమౌంట్లోనే కూడా మీరు అలాంటి న్యూట్రియంట్స్ ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ఓట్స్ అండ్ తర్వాత బ్రౌన్ రైస్ తర్వాత వీట్ బ్రెడ్ కానీ లేదు అని అంటే జొన్న పిండి నల్ల శనగలు అలసందలు ఇలాంటివి కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ప్రోటీన్ అనేది పుష్కలంగా మీ బాడీకి అందింది. అలాగే ఎగ్స్ అనేవి కూడా బడ్జెటైజ్గా చేసుకోవచ్చు. సో ఎగ్ వైట్స్ వచ్చేసరికి మంచి ప్రోటీన్ వితౌట్ ఎనీ కొలెస్ట్రాల్, బాడీకి కొలెస్ట్రాల్ అనేది అంటే మంచి కొలెస్ట్రాల్ని ఇస్తూ మీకు బాడీకి ప్రోటీన్ కూడా ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు గ్రాసరీస్ తీసుకుంటున్నారు అని అంటే బల్క్లో ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని ఉంటాయి లైక్ రైస్ అవ్వచ్చు, కందిపప్పు అవ్వచ్చు, ఇలాంటివి మినపగుండ్లు కానీ ఇలాంటివి మీరు బల్క్లో తీసుకున్నా సరే స్టోరేజ్కి చాలా బాగుంటుంది. సో కొన్ని కైండ్స్ ఆఫ్ టిప్స్ మీరున్న ప్రదేశాన్ని బట్టి మీరు
స్టోర్ చేసుకునే ప్లేస్ని బట్టి ఏదైతే గిన్నెలు కానీ డబ్బాలు కానీ ఏదైతే ఉంటాయో ఆ కైండ్ ఆఫ్ మీ స్టోరేజ్ని బట్టి ఎలా స్టోర్ చేసుకోవాలో అవి మీకు బల్క్లో తీసుకున్న లాంగ్ టైం స్టోరేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో పాడవకుండా ఉండేవి బల్క్లో తీసుకొని ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీకు బడ్జెట్ అనేది లాంగ్ టైంలో వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ మీరు ఎక్కువ డబ్బులు పెట్టినా లాంగ్ టైంలో చూసుకునేసరికి మీకు మనీ అనేది సేవ్ అవుతాయి అనమాట. అండ్ తర్వాత ఏదైనా కూపన్స్ ఉంటున్నాయి, లైక్ ఏదైనా ఇప్పుడు సూపర్ మార్కెట్ అంటే సూపర్ మార్కెట్లో కంపల్సరీ ఏదైనా కూపన్స్ అలా ఉన్నాయంటే ఆ కూపన్స్తో మీరు గ్రాసరీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా అంటే మనం చేసే ప్రతిదీ కూడా లైక్ చెక్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఒక నోట్ చేసుకుంటూ మనకి ఏది కావాలో అది మాత్రమే పర్చేస్ చేసుకుంటూ బడ్జెట్ చేసుకుంటూ ఒక మంచి హెల్దీ గ్రాసరీస్ అనేవి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. హెల్త్ కావాలనుకుంటే హై కాస్ట్లో తీసుకోవాలి అనేది అదొక అపోహ. మనం ఏదైనా తక్కువ అమౌంట్లో కూడా మీరు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా తక్కువ అమౌంట్లో కూడా బడ్జెటైజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ ప్రాసెస్లో చేసేది ఏంటి అని అంటే షుగరీ ఫ్రూట్స్ అనమాట. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒకవేళ సూపర్ మార్కెట్కి వెళ్ళినా లేకపోతే ఫుడ్ గురించి ప్లాన్ చేసుకుంటున్నా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ మీదకి 90% ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇన్స్టెంట్గా కానీ అవ్వాలి అని అంటే ప్రాసెస్డ్ ఫుడ్ మీద ఎక్కువ వెళ్తున్నారు. సో బయట ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ అవుతున్నప్పుడు బాడీలో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ కన్జంప్షన్ అవుతున్నప్పుడు తింటున్నప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనే వాటిని అవాయిడ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటిని అవాయిడ్ చేయాలి అని అంటే కంపల్సరీగా హోమ్ కుకింగ్ అనమాట. అంటే ఇంట్లో ఉన్న ఫుడ్ని తినేలాగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు బయటకు వెళ్తున్నారు లైక్ వర్క్ అవ్వచ్చు వాట్ ఎవర్ అంటే బాక్స్ కానీ లంచ్ బాక్స్ తీసుకెళ్ళడము అంటే ఫుడ్ని క్యారీ చేసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. సో మా క్లయింట్స్కి నేను చెప్పేది ఏంటి అని అంటే ఏదైనా అకేషనల్ బేస్డ్గా బయటికి వెళ్ళి ఫ్యామిలీతో ఫుడ్ ఎంజాయ్ చేసేలాగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఆ టైంలో మీకు కావాల్సినవి అన్నీ తినొచ్చు. బట్ ఏది అని అంటే అకేషనల్గా ఇంట్లో తింటూ సో రెగ్యులర్గా బయట తినేదానికన్నా అకేషనల్గా బయటికి వెళ్ళి కంపల్సరీ ఎక్కువ మోర్ టైమింగ్స్ ఇంటి ఫుడ్ అంటే హోమ్ ఫుడ్ హోమ్లో ఇంట్లో వండిన ఫుడ్ తినడానికి ట్రై చేయండి. కంపల్సరీ అప్పుడు ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, మనం తీసుకునే గ్రాసరీస్ అనేవి బడ్జెటైజ్లో ప్లాన్ చేసుకోవడము, ఏం తింటున్నాము ఎంత తింటున్నాము ఎప్పుడు తింటున్నాము అన్న దాంతో పాటు ఎలా తింటున్నాము అన్న దాని మీద కూడా కేర్ తీసుకుంటే ఖచ్చితంగా మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది 99.9%. ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మెప్మా వారికి అలాగే ప్రజ్ఞా ట్రైనింగ్ వర్చువల్ అకాడమీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీ ముందుకి ఫిట్నెస్ కోచ్ వచ్చి షోల్డర్ అండ్ బ్యాక్ ఎక్సర్సైజెస్ మీకు చూపిస్తారు. వైల్ కుకింగ్ టైంలో బాడీ ఒక స్టిఫ్నెస్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి అన్న దానికోసమని ఇలాంటి ఎక్సర్సైజ్ అండ్ ఈ ఏదైతే వైల్ కుకింగ్ మీకు ప్రాసెస్లో షోల్డర్ అండ్ బ్యాక్ ఎక్సర్సైజ్ చూపించడానికి ఫిట్నెస్ కోచ్ మీ ముందుకు వస్తున్నారు. షోల్డర్ క్యాచ్, ఎల్బో టచ్, డూ 1 2 3 4 5 6 7 8 9 10. Now rotation. Shoulder catch. Now rotation. Start. Do 1 2 3 4 5. Now reverse. Back side. 1 2 3 4 5. Stop. Shoulder up and down. Ready? 1 2 3 4 5. Now front rotation. Shoulders. 1 2 3 4 5. Now back key. 1 2 3 4 5. Now hands choppy front and back key position. Start. 1 2 3 4 5 6 7 8 9 10. Now మీ రైట్ హ్యాండ్ని మీ లెఫ్ట్ హ్యాండ్తో మోచే దగ్గర స్ట్రెచ్ చేయాలి. 1
2, 3, కొంచెం లైట్గా జర్క్ మూమెంట్, 4, 5, 6, 7, 8, 9, 10. Ready? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now right hand rotation forward. 1, 2, 3, 4, 5, 6. Backward. 1, 2, 3. Right hand forward rotation. Start. 1, 2, 3, 4, 5. Now backward. Start. 1, 2, 3, 4, 5. Now change hand. Left hand forward. 1, 2, 3, 4, 5. Backward. 1, 2, 3, 4, 5. Okay, stop. And forward rotation. Start. 1, 2, 3, 4, 5. And now backward. Start. 1, 2, 3, 4, 5. Okay, stop. Stretch your legs. Stretch your legs. Head catch. Right side, left side, front side. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Stop. Now 2 hands front, fingers close and open. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now sides. 2 hands sides stretch. Fingers closed and open. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2 hands up. Fingers close and open. 1, 2. 2 hands up. Fingers close and open. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Right hand front. Finger stretch. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now change hand. Left hand front. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Stop. 2 hands fingers touch. Close and open fingers. Start. 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10. 2 hands up, elbow touch, shoulder stretching. Start 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మంచి ఆరోగ్యానికి మంచి వంటకాలు చాలా అవసరం. ఇంట్లోనే హెల్దీగా తినండి. తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యం పొందండి. తదుపరి వీడియోలో మరిన్ని చిట్కాలు మీకోసమే. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.